నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ టూ లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్స్. టూ ఈక్వేషన్స్ ఇచ్చినారు. ఎల్ మైనస్ 5m ప్లస్ 3n ప్లస్ 3n ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 7l² ప్లస్ 5m² మైనస్ 3n² ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సేమ్ ఇందాకలాగానే ఎల్ వాల్యూ తీసుకుంటాం. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5m మైనస్ 3n. ఇది ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి రైట్ వెళ్తే పాజిటివ్ అవుతుంది. 3n ఇక్కడ పాజిటివ్ ఉంది, రైట్ సైడ్ వెళ్తే నెగిటివ్ అవుతుంది. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 అండ్ 2. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎల్ ప్లేస్లో 5m మైనస్ 3n సబ్స్టిట్యూట్ చేస్తాం. 7 ఇంటూ 5m మైనస్ 3n హోల్ స్క్వేర్ ప్లస్ 5m² మైనస్ 3n² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఎట్టుంది, a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా. అయితే అప్పుడు a² అంటే 25m². ఇది ఫార్ములా. సో a² అంటే 25m², b² అంటే 3² ఎంత 9n² మైనస్ 2ab. 2a అంటే ఎంత 5m, b అంటే 3n, 2ab. ఓకే, ప్లస్ 5m² మైనస్ 3n² ఈజ్ ఈక్వల్ టు 0. సో 7 ఇంటూ 25m² ప్లస్ 9n² మైనస్ 5 2s 10, 10 3s 30, 30mn. సో 30mn ప్లస్ 5m² మైనస్ 3n² ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 7 ఇంటూ 25, ఈ 7ని ఇంటూ 25 ఇంటూ 9 ఇంటూ 30 చేయాలి. సో 7 ఇంటూ 25 అంటే 175 వస్తుంది. సో 175m². 7 9s 63, 63n² మైనస్ 7 3s 21. సో 210mn ప్లస్ 5m² మైనస్ 3n² ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు అడిషన్ చేద్దాం. 175 ప్లస్ 5 180m², 63 మైనస్ 3 60n² మైనస్ 210mn. ఇప్పుడు కూడా ఇందాకట్లాగానే స్ప్లిట్ చేయాలి కాబట్టి ఈ 210ని మధ్యలో రాసుకుంటాం. 180m² మైనస్ 210mn ప్లస్ 60n² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ మూడిట్లో ఏం కామన్ తీయచ్చు, 30 కామన్ తీయచ్చు కదా. అంటే 3 9s 18 వస్తుంది, 3 6s 18, 3 7s 21, 3 2s 6 అంటే 30 కామన్ తీయచ్చు కదా. సో 30 ఇంటూ 6 m², 30 ఇంటూ 6 18, m² ఇంటూ 30, 30 ఇంటూ 6m² ఎంత వస్తుంది, 18m² వస్తుంది. సో మైనస్ 37s 210 కదా, 37s 210 ఇంటూ mn, 30 ఇంటూ 7 210 ఇంటూ mn వస్తుంది. ప్లస్ 32s 60 n² ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 30ని రైట్ సైడ్ పంపించేద్దాం. 0/30 అంటే 0నే. సో ఇప్పుడు మనకి 6m² మైనస్ 7mn ప్లస్ 2n² ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఇప్పుడు మనం దీన్ని స్ప్లిట్ చేయాలి. ఎట్లా, ఈ 2 టర్మ్స్ 6 ఇంటూ 2 ఎంత 12. ఇప్పుడు ఏదన్నా 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే ప్లస్ 12 రావాలి, మైనస్ చేస్తే యాడ్ చేస్తే మైనస్ 7 రావాలి. ఇప్పుడు ఆ టర్మ్స్ ఏంటంటే 6 2 12, 4 3 12, 4 వస్తుంది, 3 వస్తుంది, 4 3s 12 వస్తుంది. ఇప్పుడు -4 -3, -4 -3 ఇంటూ చేస్తే ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ పాజిటివ్ అవుతుంది. 4 3s 12. ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేస్తే -4 -3 -7 వస్తుంది. సో ఇక్కడ -7 బదులు మనం -4 -3 రాస్తాం. ఓకే, 6m² -3mn
మైనస్ 4mn ప్లస్ 2n² ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ mn ఎందుకు రాసినాం అంటే ఇక్కడ మధ్యలో mn ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇవి రెండిట్లో ఏం కామన్ తీయవచ్చు? 3 కామన్ తీయవచ్చు, m కామన్ తీయవచ్చు కదా. 3 1 3, 3 2 6 కదా. సో ఈడ ఒక m ఉంది, ఈడ కూడా m ఉంది. సో m మైనస్ n ఇప్పుడు మనకి వచ్చింది అంతేనా. 3m ఇంటూ m ఎంత? 2, ఇక్కడ 2 వస్తుంది. 3 2 6, m ఇంటూ m m². 3 ఇంటూ 3m ఇంటూ n ఎంత? 3mn వచ్చిందా. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈడ కూడా బాక్స్లో 2m మైనస్ n రాసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ 2m మైనస్ n ఉంది కదా. ఇప్పుడు ఈ టర్మ్ రావాలంటే 2mని దేంతో మల్టిప్లై చేయాలి? 2n కదా. 2 ఇంటూ 2 4, n ఇంటూ m nm. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2n ఇంటూ n n². సో ఇప్పుడు మనకి ఇది వచ్చింది, అర్థమైంది కదా. 2n ఇంటూ 2m అంటే 4mn. సో ఇప్పుడు మనకి ఇక్కడ లోపల రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి రెండు బదులు ఒకటి రాసుకుందాం. 2m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మళ్ళీ ఇది కలిపి రాసుకుందాం. (3m మైనస్ 2n) ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు n వాల్యూ మనకి m వాల్యూ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ m వాల్యూ తీసుకుంటున్నారు. సో m వాల్యూ ఏమవుతుంది అంటే 2m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. అప్పుడు n ఏమవుతుంది? n/2 అవుతుంది కదా. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. సో ఇక్కడ ఏముంది? 3m ఈజ్ ఈక్వల్ టు 2n అవుతుంది. ఓకే, ఇప్పుడు m అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు 2n/3. మనకి 2 వచ్చినాయి వాల్యూస్. కేస్ 1 అంటే n/2 తీసుకుందాం. m ఈజ్ ఈక్వల్ టు n/2 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంది? l ఈజ్ ఈక్వల్ టు 5m మైనస్ 3n. సో 5 ఇంటూ m, m అంటే ఎంత? n/2 మైనస్ 3n. మనకి ఇది వచ్చింది. సో 5 ఇంటూ n 5n, 5n/2 మైనస్ 3n ఉంది. ఇప్పుడు మనకి దీని కింద ఏం లేదు కదా. సో దీని కింద కూడా 2 ఉండాలి. డినామినేటర్ అప్పుడు సేమ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏం లేదంటే 1. ఇక్కడ కింద డినామినేటర్ ఏముంది? 2 ఉంది కదా. సో ఇక్కడ కింద 2 రావాలంటే మనం కింద మీద దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే 5n మైనస్ 3 2s ఎంత? 6 కదా. 3 2s 6, 6n/2. ఇవి రెండింటికి డినామినేటర్ సేమ్ కాబట్టి టోటల్ /2 వేసినాం. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి? మైనస్ n/2 వస్తుంది. 5n మైనస్ 6n మైనస్ n కదా. సో ఇప్పుడు మనకి l వాల్యూ ఎంత వచ్చినట్టు? మైనస్ n/2 వచ్చింది. సో ఇప్పుడు ఇందాక లాగానే l/m/n చేస్తే ఏమొస్తుంది? మనకి l వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ n/2 వచ్చింది. m వాల్యూ ఎంత తీసుకున్నాం? n/2. అది మనం ఇక్కడ తీసుకున్నాం, m ఈజ్ ఈక్వల్ టు n/2 అని. నెక్స్ట్ n వాల్యూ n అనే తీసుకుంటాం. సో ఇక్కడ n పోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? మైనస్ 1/2 మిగిలింది, 1/2 మిగిలింది, 1 మిగిలింది. సో ఇప్పుడు ఈ 3 వాల్యూస్ మనకు మిగిలినాయి కదా. ఇప్పుడు దీనికి డిఆర్స్ కనుక్కోవాలి. డిఆర్స్ ఇప్పుడు కనుక్కోవాలంటే ఇక్కడ రెండింటికి డివిజన్ ఉంది, కానీ ఇక్కడ ఏం లేదు కదా కింద నంబర్. సో దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక్కదాన్ని మల్టిప్లై చేయడానికి రాదు. సో మూడింటిని మల్టిప్లై విత్ 2 చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పైన 2 వచ్చిందనుకో, కింద 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో మల్టిప్లై విత్ 2 చేస్తాం అంటే అప్పుడు ఏమవుతుంది? మైనస్ 2/2 అవుతుంది, 2/2 అవుతుంది, 2 అవుతుంది కదా. ఓన్లీ న్యూమరేటర్లో అంటే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. సో 2 అయింది, 2 అయింది, 2 పోయింది. సో ఏం మిగిలింది? -1:1:1 మిగిలింది కదా. 2 మిగిలింది. ఇక్కడ 2 ఉంటుంది. సారీ
ఇక్కడ 1 కదా, ఇక్కడ 2 అట్లనే ఉంటుంది. సో ఇది క్యాన్సిల్ అయింది, ఇది క్యాన్సిల్ అయింది, ఈ 2 అట్లనే ఉంటుంది. సో ఇప్పుడు మనకు వచ్చిన డిఆర్స్ ఏంటంటే -1, 1, 2. ఇప్పుడు దీనికి డీసీస్ కనుక్కోవాలి. డీసీస్ ఎట్లా కనుక్కుంటారంటే క్వశ్చన్లో అదే అడిగారు, ఫైన్ ద డైరెక్షన్ కొసైన్స్ అని, అంటే డీసీస్ అని. డీసీస్ కనుక్కోవాలంటే ఫస్ట్ డిఆర్స్ ఉండాలి. ఇది ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని XYZ అనుకుందాం. ఇప్పుడు దీని ఫార్ములా ఏంటంటే x/√x² + y² + z², y/√x² + y² + z², z/√x² + y² + z². ఇది ఫార్ములా అనమాట. దీన్ని XYZ అనుకుంటే, అంటే ఇప్పుడు ఫస్ట్ x అంటే ఏంది, -1, -1/√x² + y² + z², అంటే -1² ఎంత, 1, ప్లస్ y² ఎంత, 1, z² ఎంత, 2, అంటే 4. ఓకే, నెక్స్ట్ y అంటే 1/x² ఎంత, -1² అంటే 1, y² ఎంత, 1, z² ఎంత, 4. కింద అన్నీ సేమే ఉంటాయి. పైన ఇక్కడ -1 ఒకసారి ఫస్ట్ టైం, ఇక్కడ సెకండ్ టైం 1, థర్డ్ టైం 2 అని పెడతాం మనం, అంతే. నెక్స్ట్ z అంటే 2/√x² అంటే 1² 1, 1² 1, 4. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, -1/4, 5, 6, √6, 1/√6, 2/√6. కింద అన్నీ సేమే ఉంటాయి కదా. సో ఇది మనకు వచ్చిన డీసీస్. డిఆర్స్ వచ్చినాయి, ఇప్పుడు డీసీస్ కూడా వచ్చినాయి. కేస్ 2 అంటే ఇప్పుడు మనకి m = 2n/3 వచ్చింది. 2n/3. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేస్తాం. L = 5 × 2n/3 - 3n. ఇది ఈక్వేషన్. సో ఇప్పుడు 5 2s ఎంత అవుతుంది, 10 అవుతుంది కదా. 10n/3 - 3n. ఇక్కడ కింద డినామినేటర్ ఏముంది, ఏం లేదు. సో ఇక్కడ మనకు 3 రావాలి, అంటే ఇక్కడ ఏమున్నట్టు, /1 ఉన్నట్టు కదా. సో కింద మీద × 3 చేస్తాం. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే న్యూమరేటర్కి డినామినేటర్కి మనం దాంతోనే ఇంటూ చేస్తాం. సో 10n - 3 3s are 9, 9n కింద ఎంత వస్తుంది, అప్పుడు 3 వస్తుంది. 10n - 9n అంటే n/3. ఇప్పుడు L వాల్యూ మనకి ఎంత వచ్చింది, n/3. ఇప్పుడు మనం రేషియోస్ కనుక్కోవాలి. L:/m:/n. L వాల్యూ ఎంత వచ్చింది, n/3 వచ్చింది. m వాల్యూ ఎంత వచ్చింది, 2n/3 వచ్చింది. n వాల్యూ n అనేది తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు n. ఇప్పుడు ఇట్లా 3n's క్యాన్సిల్ అయిపోయినాయి. ఏం మిగిలింది మనకి, -1/3, 2/3, 1. సో ఇప్పుడు మనకి ఇది మిగిలింది కదా. సో ఇప్పుడు మనకి 1/3, 2/3, ఇంకా 1 మిగిలింది. ఇప్పుడు ఇక్కడ మనకి న్యూమరేటరే ఉండాలంటే ఈ మూడింటిని మల్టిప్లై విత్ 3 చేయాలి. మల్టిప్లై విత్ 3 చేస్తే అప్పుడు ఏమవుతుంది, 1 3s are 3, 3/3 అవుతుంది. 2 × 3 6, 6/3 అవుతుంది. ఇక్కడనేమో 3 అవుతుంది. ఓకే, 3 1s are 3 1s క్యాన్సిల్ అయిపోయింది. 3 1s are 3 2s మిగిలింది. ఓకే, సో 1:2:3 ఇది మిగిలింది. అంటే ఇప్పుడు మన డీసీస్ డిఆర్స్ ఇది మిగిలింది కదా మనకి. ఇప్పుడు మన డిఆర్స్ ఏమన్నట్టు 1, 2, 3 ఇది డిఆర్స్. మళ్ళీ దీనికి ఏం కనుక్కోవాలి, డీసీస్ కనుక్కోవాలి. ఫార్ములా చెప్పినా కదా, x/√x² + y² + z² y/√x² + y² + z², z/√x² + y² + z². సో x అంటే ఏంది, ఇప్పుడు ఇది x, ఇది y, ఇది z అనుకున్నాం. ఓకే, డిఆర్స్తోనే మనం డీసీ చేయాల్సి వస్తుంది. సో x అంటే ఏంది, ఇప్పుడు 1/√x² అంటే 1², y² అంటే 2², z² అంటే 3². సో
కింద డినామినేటర్స్ అన్నీ సేమ్ కదా, ఫస్ట్ అవి వేసిద్దాం. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్. సో ఎక్స్ అంటే ఏంది 1, వై అంటే ఏంది 2, జెడ్ అంటే ఏంది 3. 1/√1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సేమ్ అన్నిటికి 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సో 9 + 10 14. సో ఏం మిగిలింది 1/√14, 2/√14, 3/√14. సో ఇది మనకు కావాల్సిన డీసీ వాల్యూస్. ఇది ఒకటి, ఇంకా ఇది ఒకటి. నెక్స్ట్ సార్, ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్స్. 2 ఈక్వేషన్స్ ఇచ్చినాడు, ఇందాకలాగానే మొత్తం సేమ్. డీసీస్ కనుక్కోవాలి. L + M + N = 0, Mn - 2NL - 2Lm = 0. సో ఇక్కడ L వాల్యూ ఏమవుతుంది, L = -M - N. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ L వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇప్పుడు ఈక్వేషన్ 2లో. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 and 2. ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సింది L వాల్యూ కదా. సో Mn - 2n × L అంటే ఏంది -M - N -2m ఇక్కడ L ఉంది కదా, -M - N = 0. ఓకే. సో Mn -+, 2n × M అంటే 2mn. ఓకే. -+, 2n × N 2n స్క్వేర్. ఓకే. -+, 2m × M 2m స్క్వేర్, -+, 2m × N 2mn = 0. ఓకే. ఇప్పుడు ఏం మిగిలింది 2mn. ఇప్పుడు 2mn అంటే 5mn + 2m² + 2n² = 0. దీన్ని ఇప్పుడు ఆర్డర్ వైజ్ రాసుకుందాం, ఎందుకంటే స్ప్లిట్ చేయాలి కాబట్టి. ఫస్ట్ m వస్తాయి, 2m² + 5mn + 2n² = 0. ఓకే. ఇప్పుడు మనకి ఈ టర్మ్ వచ్చింది. మనం దీన్ని స్ప్లిట్ చేయాలంటే ఫస్ట్ ఇవి రెండు మల్టిప్లై చేద్దాం. 2 2s ఎంత 4 + 4. మనకి ఏదైనా 2 నెంబర్స్ కావాలి, అవి రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి 5 రావాలి. అంటే వస్తుందా 4 1 4 1s 4 వస్తుంది, 4 + 1 5 వస్తుంది. ఓకేనా, ఇది కూడా పాజిటివ్. ఓకే. సో ఇక్కడ 5 బదులు మనం 4 ఇంకా 1 అని రాస్తాం. అంటే 2m² + 4mn + mn + 2n² = 0. ఓకే. ఇది ఇప్పుడు ఇవి రెండిట్లో ఏం కామన్ ఉన్నాయో కామన్ చేయాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే. ఇక్కడ m ఉంది, ఇక్కడ m ఉంది, 2m. ఓకే. 2m × ఏం చేస్తే m² వస్తుంది m. ఓకే. 2m × m m² + 2 2s 4, m × n mn అవుతుంది. ఓకేనా. ఇప్పుడు m + n ఉంది కదా, అదే ఇక్కడ సేమ్ ఇక్కడ m + 2n రాసేద్దాం. ప్లస్ ఇక్కడ ఏం మిస్ అవుతుంది, ఇక్కడ mn ఉంది, ఇక్కడ ఏముంది m ఒకటే ఉంది, అంటే n మిస్ అవుతుంది కదా. m × n mn, n × 2n mn 2n². ఓకే. సో ఇప్పుడు ఇవి రెండింటి బదులు ఒకటి తీసుకుందాం, m + 2n = 0. మళ్ళీ ఇది 2m + n ఒకటి, బ్రాకెట్స్ బయట ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మనము m వాల్యూ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది m = -2n అవుతుంది, m = n/2 అవుతుంది, -n/2. ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ వస్తే -n అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటుంది, అప్పుడు 2m = -n అవుతుంది. ఓకే. అప్పుడు ఈ 2 ఏమవుతుంది ఇక్కడ కిందకి వస్తుంది డివిజన్లోకి. ఓకే. మనకి 2 వాల్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు కేస్ 1 m = -n/2 తీసుకుందాం. దీన్ని ఎంత సబ్స్టిట్యూట్ చేస్తావు, ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తావు. ఓకే. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంది, L = -m - n సబ్స్టిట్యూట్ చేస్తాం. -m అంటే -m. m అంటే ఏంది మనకి, m అంటేనే n -n/2, అంటే ఇది ఇంకొక -n. ఓకే.
ఇప్పుడు ఈ మైనస్ పోయింది అంటే ప్లస్ అవుతుంది. సో n/2 మైనస్ n. ఇప్పుడు n/2 మైనస్ n మనం ఎట్లా రాయొచ్చు అంటే ఇక్కడ కింద ఏం లేదు కదా, సో ఇందాకలాగానే బై 1 ఉంది అనుకోవాలి. కింద ఇంకా పైన ఇక్కడ ఏం నెంబర్ ఉంటే దాంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు అది సాల్వ్ చేసినట్టు. ఓకే, సో అప్పుడు n-2 × n 2n, కిందనేమో 2. n-2n అంటే -n/2 కదా, సో ఇది ఇప్పుడు L వాల్యూ మనకు వచ్చింది. nలోకించి 2n తీసేసినాం కాబట్టి -n/2 వచ్చింది. ఓకే, మళ్ళీ సేమ్ ఇందాక రాగానే L/m/n. L అంటే నీకు ఎంత వచ్చింది? -n/2 వచ్చింది. m అంటే ఎంత వచ్చింది మనకి క్వశ్చన్లో? -n/2 వచ్చింది. ఇప్పుడు n అంటే n అని అనుకుందాం. n. ఓకే, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం నెంబర్స్ మిగిలినాయి? -1/2, 1/2, 1. ఇప్పుడు మనకి ఇది మిగిలింది కదా. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది? -1/2, -1/2, 1 మిగిలింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ పోవాలంటే, ఇక్కడ కింద డినామినేటర్స్ పోవాలంటే మనం ఏం చేస్తామంటే మల్టిప్లై విత్ దేంతో? ఇవి రెండింటిని మల్టిప్లై విత్ 2. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? మల్టిప్లై విత్ -2 చేద్దాం. -2/-2 -2 -2/-2 ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ని కింద రాసిన అనుకుందాం. ఈ మైనస్ కింద రాసిన, ఇప్పుడు కొత్తగా ఒక మైనస్తో మల్టిప్లై చేసినాం కదా, సో ఇది -2 అయింది. ఇది -2 అయింది. ఓకే, క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏం మిగిలింది మనకి? 1:1:-2. ఇక్కడ 1 ఉంది కదా, దాన్ని -2తో మల్టిప్లై చేస్తే -2 అయింది. సో ఇప్పుడు మనకి ఇది వచ్చిన వాల్యూస్. దీనికి drs ఏమవుతుంది? 1, 1, -2. ఇప్పుడు దీనికి మనం dc's కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? ఇది బై డైరెక్ట్ చెప్తున్నా, 1/√1² + 1² + 2². 1² అంటే ఎంత? 1. 1² అంటే 1. 2² అంటే 4, 1/√, ఇది ఇప్పుడు ఇది కదా 1 పైన. ఓకే, మళ్ళీ 1² + 1² + 2² అంటే 1 + 1 + 4. మళ్ళీ ఇక్కడ -2. -2/√1 + 1 + 4. సో అప్పుడు ఏమవుతుంది? 1/√6, 1/√6, -2/√6. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ m = n/2 ఒకటి అయింది. ఇప్పుడు m = -2n ఒకటి చేయాలి. సెకండ్ కేస్ m = -2n. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీ ఈక్వేషన్ 1 అంటే ఎంత? L = -m-n. ఓకే, ఇప్పుడు ఏముంది? m = -2n ఉంది అంటే -2n అంటే ఇది ఆల్రెడీ ఒక మైనస్ ఉంది. m వాల్యూ మైనస్లో ఉంది, సో అవి రెండు వేరే మైనస్. సో -(-) ప్లస్ 2n - n అంటే n. L = n. ఇప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చింది. సేమ్ ఇందాకలాగా రేషియోస్ L:/m:/n. L అంటే ఎంత వచ్చింది మనకి? n వచ్చింది. m అంటే n తీసుకున్నాం? -2n తీసుకున్నాం. n అంటే n రాసుకున్నాం. సో ఇక్కడ n క్యాన్సిల్ అయిపోయింది. 2 ఉంది. సో ఇక్కడ ఏం మిగిలింది? 1 మిగిలింది, -2 మిగిలింది, మళ్ళీ 1 మిగిలింది. సో ఇప్పుడు దీనికి drs ఏంది? 1, -2, 1 అన్నట్టు కదా, 1, -2, 1. ఓకే, సో ఇప్పుడు మనకి దీనికి dc's సేమ్ ఇందాకలాగానే ఈజీ. x/√x² + y² + z², y/√x² + z², y² + z², z/√x² + y² + z². ఓకే, ఇది x, y, z అనుకున్నాం కదా. సో x అంటే 1/√x² అంటే 1²
వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ అంటే 1, నెక్స్ట్ వై అంటే -2/√1 + 4 + 1. ఇది అన్నిటికీ కింద సేమ్ ఉంటుంది. సో 1 + 4 + 1. సో అప్పుడు ఏమైంది, 1/√6 -2/√6 1/√6. ఇప్పుడు మనకు కావాల్సిన డీసీస్ వచ్చాయి. ఇదొకటి, మళ్ళీ ఇందాక వచ్చిన ఇదొకటి. ఇవి కావాల్సిన 2 డైరెక్షన్ కొసైన్స్.